హలో గైస్, వెల్కమ్ టు ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ స్క్రీన్ ద ప్రసాద్ ఐమాక్స్. మీరు ఎన్ని సినిమా థియేటర్లో మూవీ ఎక్స్పీరియన్స్ చేసినా ప్రసాద్ ఐమాక్స్ లో మూవీ ఎక్స్పీరియన్స్ చేయకపోతే మాత్రం మీరు అసలు మూవీ లవర్సే కాదు. ఎస్పెషల్లీ స్క్రీన్ నెంబర్ 6 ఇది ఇండియాలోనే అతిపెద్ద మూవీ స్క్రీన్. నేనైతే ఈ స్క్రీన్ లో కొత్త లోక చాప్టర్ అనే మలయాళం మూవీ తెలుగులో డబ్బు అయితే చూడడానికి వెళ్ళాను. ఇక ట్యాంక్ బండ్ లో వినాయకుల నిమజ్జనం కారణంగా ట్యాంక్ బండ్ అయితే ఫుల్ బిజీగా ఉంది. కింద మీద ట్రాఫిక్ లో వినాయకుల దగ్గర వేసే డాన్సులు చూస్తూ 10 నిమిషాలు లేట్ గా అయితే ఐమాక్స్ కి రీచ్ అయిపోయాము. మండే అయినా సరే మాల్ అయితే మస్తు బిజీగా ఉంది వినాయక చవితి కారణంగా. ఇక స్క్రీన్ 6 లోకి ఎంట్రీ ఇవ్వగానే రెగ్యులర్ మూవీ థియేటర్స్ లో ఎంట్రీ లాగా కాకుండా ఈ ఎంట్రీ అయితే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ థియేటర్ అయితే ఓవరాల్ గా చూడడానికి పైన నుంచి ఇలా ఉంటుంది. ఈ స్క్రీన్ లో ఓన్లీ స్పెషల్ మూవీస్ మాత్రమే రిలీజ్ చేస్తూ ఉంటారు. రెగ్యులర్ గా మూవీస్ అయితే ఇందులో రిలీజ్ అవ్వవు. అండ్ అట్లనే ఈ స్క్రీన్ ని ఆడిటోరియం గా కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ మొత్తానికి ఈ స్క్రీన్ వచ్చేసి 101.6 ఫీట్ విత్ అయితే ఉంటుంది అండ్ 64 ఫీట్ అయితే టాల్ ఉంటుంది. అండ్ ఈ స్క్రీన్ లో సీటింగ్ కూడా సి టైప్ లో ఉంటుంది. ఈ స్క్రీన్ లో ఏ మూవీ రిలీజ్ అయినా సెంటర్ ఆఫ్ ది స్క్రీన్ టికెట్స్ అయితే హాట్ కేకుల్లో అమ్ముడుపోతుంటాయి. సెంటర్ ఆఫ్ ది స్క్రీన్ కూర్చొని సినిమా చూస్తుంటే వేరే లెవెల్ అయితే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంత పెద్ద స్క్రీన్ కళ్ళ ముందు డాల్బీ CP 950 సౌండ్ తో థియేటర్ మొత్తం దద్దరెళ్ళిపోయే ఎక్స్పీరియన్స్ మీకైతే ఉంటుంది. ఇలాంటి థియేటర్ ఎక్స్పీరియన్స్ మీకు ఎక్కడా దొరకదు. అండ్ ప్రెసెంట్ అయితే మేము కొత్త లోక చాప్టర్ 1 మూవీ అయితే చూస్తున్నాము. అండ్ ఈ మూవీ అయితే ఓవరాల్ గా సూపర్ గా ఉంది. డీటెయిలింగ్ గా డైరెక్షన్, స్క్రీన్ ప్లే అయితే అద్భుతంగా కనపడింది. ఇది ఒక సూపర్ హీరో సినిమా అన్నమాట. ఒక అనుకోని వైరస్ ద్వారా సూపర్ హ్యూమన్స్ గా మారుతూ ఉంటారు ఈ మూవీలో. సినిమా కొంచెం లాగ్ ఉన్నా సరే కొత్త లోకాకు తగ్గట్టుగా ఈ సినిమా అనేది చాలా కొత్తగా ఉంది. ఎప్పుడు రెగ్యులర్ సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా అనేది చాలా డిఫరెంట్. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ అయితే సూపర్ గా యాక్టింగ్ అయితే చేసింది. అండ్ ఫైనల్లీ ఈ మూవీ రేటింగ్ వచ్చేసి 5/4 అయితే వస్తున్నాను. మరి మీలో ఎంతమంది ఈ సినిమా చూశారు కింద కామెంట్ చేసి చెప్పండి. అలానే మీ రేటింగ్ ని కూడా కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ టు A to Z Vlogs.